హాయ్ అండి. రెండో ప్రపంచ యుద్ధ సందర్భంగా జపాన్ మీద జరిగిన యాటమ్ బాంబ్ దాడి, హిరోషిమా నాగసాకి మీద జరిగిన బాంబు దాడి గురించి మన అందరికీ తెలుసు. అయితే ఈ యాటమ్ బాంబ్ గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇన్సైడ్ ఇన్ఫో ఛానల్. మీ అందరికీ మా స్వాగతం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. A short time ago, an American airplane dropped one bomb on Hiroshima and destroyed its usefulness to the enemy. That bomb has more power than 20,000 tons of TNT. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద 1945 ఆగస్ట్ 6వ తారీఖు అలాగే 9వ తారీఖున యాటమ్ బాంబ్స్ని ప్రయోగించింది. Cameras recorded from 6 miles away these views of the most concentrated release of explosive energy in the history of mankind. హిరోషిమా మీద వేసిన బాంబు, యాటమ్ బాంబ్ ఏదైతే ఉందో దాన్ని లిటిల్ బాయ్ అని పేరు పెట్టారు. అలాగే నాగసాకి మీద వేసిన యాటమ్ బాంబ్ పేరు ఫ్యాట్ మ్యాన్. ఇక వాటి డిజైన్ కనుక మనం ఆలోచిస్తే లిటిల్ బాయ్ గన్ టైప్ డిజైన్ అని, అట్లాగే ఫ్యాట్ మ్యాన్ది ఇంప్లోషన్ డిజైన్ అని నిపుణులు చెప్తారు. ఇక లిటిల్ బాయ్కి 64 కేజీల హైలీ ఎన్రిచ్డ్ యురేనియంని వాడారు. ఫ్యాట్ మ్యాన్లోనేమో ప్లుటోనియం 239ని వాడారు. ఆశ్చర్యాన్ని అలాగే భయాన్ని కలిగించే విషయం ఏంటంటే లిటిల్ బాయ్ బాంబ్లో ఉన్న 64 కేజీల యురేనియంలో ఎనర్జీగా మారింది కేవలం 1 కేజీ 9 గ్రాములు మాత్రమే. ఇక లిటిల్ బాయ్లో మొత్తం యురేనియం ఎనర్జీగా మారితే జరిగే నష్టాన్ని ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక లిటిల్ బాయ్ని అమెరికన్ B-29 బాంబర్ ఎలోనా గే ఉదయం 8 గంటల 15 నిమిషాలకు 31,060 అడుగుల ఎత్తులో నుండి హిరోషిమా మీద జారవిడిచాడు. అది 1968 అడుగుల ఎత్తులోకి వచ్చిన తర్వాత 9 గంటల 16 నిమిషాలకి ఈ బాంబుని ఇగ్నైట్ చేయడం జరిగింది, పేల్చడం జరిగింది. ఇక్కడ జరిగిన విధ్వంసం గురించి చెప్పాల్సిన పని లేదు. దాదాపుగా 80,000 నుండి 140,000 మంది చనిపోయారని ఒక అంచనా. అలాగే 1,00,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సిటీ మొత్తం కూడా నేలమట్టం అయిపోయింది. ఈ పేలుడులో దాదాపుగా 15,000 TNTల ఎనర్జీ ఉత్పత్తి అయింది అని సమాచారం. TNT అంటే ట్రై నైట్రోట్రోలిన్, ఎనర్జీని కొలిసే ప్రమాణం. అక్కడ జనరేట్ అయిన టెంపరేచర్ ఎంతో మీకు తెలుసా? ఈ పేలుడు జరిగిన సందర్భంగా వెలువడిన ఉష్ణోగ్రత ఎంతంటే 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇక ఆ రోజు ఎంతటి విధ్వంసం జరిగిందో, మారణ హోమం జరిగిందో ఈ నెంబర్స్ వింటే సరిపోతుంది. ఇక ఫ్యాట్ మ్యాన్కి వస్తే ఈ యాటమ్ బాంబ్ని 1945 ఆగస్టు 9 ఉదయాన 11 గంటల 1 నిమిషాలకి దాదాపు 29,000 అడుగుల ఎత్తులో నుండి నాగసాకి మీద ప్రయోగించారు. ఈ ఫ్యాట్ మ్యాన్ 10 అడుగుల 8 అంగుళాల పొడవుతో 60 అంగుళాల డయామీటర్తో 4,670 కేజీల బరువు ఉన్నది. ఇందులో 6.4 కేజీల ప్లుటోనియం 239ని వాడారు. అలాగే దీన్ని
1800 అడుగు ఎత్తులో ఉన్నప్పుడు నాగసాకి మీద ఇగ్నైట్ చేయడం అంటే పేల్చడం జరిగింది. ఇందులో 21,000 TNTల ఎనర్జీ ఉత్పత్తి అయింది. మొదటి పేలుళ్ళలో లాగానే ఇందులో కూడా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి పుట్టింది. ఇక బ్లాస్ట్ రేడియస్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే లిటిల్ బాయ్ బ్లాస్ట్ రేడియస్ వచ్చి 2.6 కిలోమీటర్లు. అలాగే ఫ్యాట్ మ్యాన్ యొక్క బ్లాస్ట్ రేడియస్ కనుక మనం చూస్తే 1.9 కిలోమీటర్లు. అంటే 2.5 కిలోమీటర్ల రేడియస్లో మనం ఒక సర్కిల్ గీస్తే కనుక ఆ సర్కిల్లో ఉన్నంత వరకు పూర్తి విధ్వంసం జరిగిపోయింది. అంటే పూర్తిగా నేలమట్టమైంది. ఈ జోన్లో ఉన్న అంతా కూడా పూర్తిగా నష్టపోయింది. ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది ఇదే జోన్లోనే అనమాట, అంటే బ్లాస్ట్ రేడియస్లోనే. ఈ విధ్వంసాన్ని తప్పించుకున్న వారిలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డారు. 1950 వచ్చేసరికి సుమారు 2.5 లక్షల మంది క్యాన్సర్, లుకేమియా, రేడియేషన్ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ చనిపోయినారు. అటామిక్ బాంబ్ సర్వైవర్స్ 2020లో కూడా సుమారు 136,000 మంది ఉన్నారు అని జపాన్లో సమాచారం. ఇక ప్రాణ నష్టంతో పాటు విపరీతమైన నష్టం కూడా ఈ పేలుళ్ళ సందర్భంగా సంభవించింది. హిరోషిమాలో దాదాపు 64% భవనాలు అన్నీ నేలమట్టం అయ్యాయి. అదే నాగసాకిలో అయితే 44% భవనాలు మొత్తం నేలమట్టం అయిపోయాయి. రేడియేషన్ ప్రభావంతో చుట్టూ నేల, నీరు అన్నీ కూడా పాడైపోయాయి. దీర్ఘకాలిక రోగాలు ప్రజలను చుట్టుముట్టాయి. ఇక అప్పటి నుండి అభివృద్ధి చెందిన దేశాల మధ్య న్యూక్లియర్ రేస్ అనేది ప్రారంభమైంది. అంతేకాకుండా USA, రష్యా ఈ రెండింటి మధ్యలో కోల్డ్ వార్కి తెరలేపింది. ఇవ్వండి మన ఆటం బాంబు గురించిన కొన్ని వాస్తవాలు. ఇప్పటి వరకు మీరు మా వీడియోని కనుక చూస్తే కొన్నైనా కొత్త విషయాలు నేర్చుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.